గుడ్ థింగ్ అది. జిమ్కి వెళ్తే అవన్నీ మైండ్ డైవర్ట్ అయిపోతాయి. ఎస్, ఆ జిమ్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. సో మీకు నేను ఒక వీడియో చూపిద్దామని చెప్పి నేను సేవ్ చేసి పెట్టుకున్నా, మీ వీడియోనే. ఆ వీడియో చూసిన ఆ విషయం మా ఊళ్ళో పిచ్చోళ్ళు అయిపోతారు. ఆ వీడియో నేను చూపిస్తా. అసలు చూపించా చూపించచ్చు, పర్లేదు. 1 minute. వీడియో చూస్తే నిజంగా అందరూ పిచ్చోళ్ళు అయిపోతారు. ఏది వీడియో? మీరే కదా ఇది? నేనేనండి. ఏంటి ఆ ఫిజిక్ వెనకాల ఉన్న కారణం? వర్కౌట్స్, మెయిన్ థింగ్ డైట్. నాకు జిమ్ అంటే చాలా ఇష్టం. సో జిమ్ లోనే 3 hours స్పెండ్ చేస్తాను నేను డైలీ. ఓకే, జిమ్ లో 3 hours. ఓకే, ఒకసారి కామెంట్లు కూడా ఒకసారి చూస్తున్నా, ఇప్పుడే చూస్తాను. కామెంట్లు ఓపెన్ చేయలేదు, మేబీ కొన్ని కామెంట్స్ వచ్చినాయి. మీరు యాక్ట్ చేసిన మూవీ నేమ్ చెప్పండి, లేకపోతే షార్ట్ ఫిలిం నేమ్ అన్న చెప్పండి అని చెప్పి కూడా కామెంట్ పెడుతున్నారు. నో వర్డ్స్ టు టెల్ అబౌట్ యూ అంట. అంత పిక్చర్ అయిపోయారు. ఆ ఇన్స్టాగ్రామ్ కూడా మీది నార్మల్గా సింగిల్ పర్సన్ మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వానికి ఆ రోజు పండుగనే ఇక. అట్లుంటే ఆ ఇన్స్టాగ్రామ్ పోస్టులు. మరి ఎప్పుడైనా నీ వీడియో నువ్వు చూసుకున్నావా? చూసుకుంటాను, నవ్వుకుంటాను కూడా. నవ్వుకుంటావు. అరే అలాంటి వీడియోలు చేస్తే ఓపెన్ గా అడుగుతున్నా, మా అలాంటి సింగిల్ మా అబ్బాయిలు ఏమైపోవాలండి? ఏమైపోతారు? నా వెనకాల తిరగాలి. తిరిగితే మీరు ఎంతమంది నన్ను యాక్సెప్ట్ చేస్తారు చెప్పు? నిజంగా పిచ్చెక్కి నా వీడియోలు చూస్తుంటే మాకు మా వాళ్ళు కూడా కెమెరామ్యాన్ కూడా ఒకటే పడి నవ్వుతుంది పక్క నుంచి. థ్యాంక్ యూ యువర్ కాంప్లిమెంట్. ఓకే, అది మీరు కాంప్లిమెంట్ గా తీసుకుంటున్నారు. ఓకే, సో ఇంకోటి అడుగుతున్నా, ఫస్ట్ చేసుకున్నాను లైఫ్ లో చేసుకుంటున్నాను. ఏంటండి అలా అడుగుతున్నారు? ఫస్ట్ లా ఉందన్నారు కానీ ఫస్ట్ చేసుకున్నారు అని చెప్పి అడుగుతున్నాను. మాటలు లేవు. బీప్ వేసుకోవాలా? చెప్పదేమో ఇది, మేబీ అది బీప్ వేసుకుంటాము. సో ఫస్ట్ రొమాంటిక్ సీన్ ఏదైనా గుర్తుందా మీ లైఫ్ లో? రొమాంటిక్ సీన్ అంటే ఇదే మహేష్ మూవీ ఫస్ట్. ఏదో ఒకటి. రియల్ లైఫ్ లో అంటారు, రియల్ లైఫ్ లో నాకు వద్దు, రియల్ అన్ని కల్పితాలు మాత్రమే అవి. రియల్ అయితే ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ కిస్ అయితే అవ్వలేదండి. నాకు కిస్ అంటే అస్సలు ఇష్టం లేదు. క్యాలరీస్ బర్న్ అయితే కదా. అయినా కూడా నాకు ఇష్టం లేదు. నాకు ఓసిడి ఉంది, సో కిస్ అంటే ఎలర్జీ. ఓకే ఓకే, అదే ఆ ప్రాబ్లమ్. ఓకే, లేకుంటే అది కూడా అయిపోయి ఉంటదేమో. ఏమో చెప్పలేము. సో మీరు కొంచెం మోడలిష్ ఉన్నారు కాబట్టి, సో ఏం తాగుతారు మీరు? లైక్ తాగుతామంటే మన కామెంట్ లో వాటర్ గిట్ కాదు, ఆల్కహాల్ అంటాను నేను. నాకు అలవాట్లేదు. ఓకే, ఒక్క నిమిషం సీన్, ఒకసారి కెమెరా బంద్ చేయవా? మామూలు బంద్ చేసి చెప్పి ఇప్పుడు నిజం చెప్పు. నిజంగా అండి అలవాట్లేదు. లేవు. కెమెరాస్ ఆఫ్ ఉన్నాయి, చెప్పు పర్లేదు. నేను ఏమంటున్నా, ఓపెన్ నా ఇంటర్వ్యూలో ఏముండదు. నిజంగా నాకు అలవాట్లేదు. నాకు డ్రింకింగ్ అలవాట్లేదు, స్మోక్ అలవాట్లేదు, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. కాకపోతే పబ్కి వెళ్తాను వైబ్ కోసం, వైబ్ ఎంజాయ్ చేయడం కోసం వెళ్తా పబ్స్ కి. అది కూడా వీకెండ్ వెళ్ళను. సో మంత్ కి ఒక్కసారి వెళ్తా. ఏ పబ్కి వెళ్తారా చెప్తారా? అలా చెప్పకూడదు. పబ్ కూడా లైట్ కడతారు. ఓకే, ప్రిజం పబ్. ఓకే, వస్తుంటా నేను కూడా అప్పుడప్పుడు అక్కడికి. ఓకే, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నా వ్యూవర్స్ అందరినీ తీసుకొని వస్తా. ఓకే, ఇంకోటి, నీ బాడీ పైన నాకు టాటూస్ కనిపిస్తున్నాయి ఎక్కువ. కవర్ చేసుకో. ఆ పైన ఈ పేరు ఏంటది? బర్డ్. ఏంటి ఆ స్పెషాలిటీ? పిచ్చుకలు అంతరించాయి కదా, సో అందుకని నేను పిచ్చుక వేయించుకున్నాను. సో పిచ్చుక లాగా నేను కూడా ఫ్రీగా ఎగరాలి. ఓకే, ఫ్రీ బడి ఎగరాలని చెప్పి అది చేసుకున్నారు. ఇంకోటి ఇట్ సైడ్ హార్ట్. ఓకే, ఏదో పేరు కనిపిస్తుంది దాని మీద. నావేనండి నేమ్స్. చెప్పారా ఒకసారి? అలా చెప్పకూడదు. లేనిపోయి డౌట్, మళ్ళీ నా డౌట్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు, ఎందుకంటే చూసినా కాబట్టి మళ్ళీ నాకు క్వశ్చన్స్ అవుతున్నాయి. ఏంటి ఆ ఫుల్ ఫామ్ ఏంటి? నావే నేమ్స్. ఓకే, ఎన్ని పేర్లు? నాకు దివ్యశ్రీ అని చెప్పి తెలుసు. దివ్యశ్రీనే. చూపి ఒకసారి చూడండి. ఏమనుంది దాని పైన? TDS. టీ ఇంటి పేరా? అది కవర్ చేస్తున్నారని చెప్పి. లేదు నిజంగా ఇంటి పేరు. ఓకే, ఇంకా టాటోస్ షేప్ అని కూడా బాగా అనిపిస్తుంది. టాటో లవర్ అనుకుంటాను, లవ్ సింబల్ ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు. కానీ ఆ స్టోరీ చెప్పనంటావు? లేదండి, స్టోరీ ఏం లేదు. స్టోరీ అయితే సింగిల్ గా ఉన్నారు. ఓకే, సో అంటే నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో లైఫ్ లో ఎన్నో అడ్డంకులు ఇవన్నీ తలదన్నుకునే మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి, సో ఆ శ్రీకాకుళం నుంచి ఇక్కడ ప్రజెంట్ మనకున్న శ్రీనగర్ దాకా ఆ జర్నీ గుర్తు చేసుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు మీ జర్నీని మీరు ఎప్పుడైనా రిమెంబర్ చేసుకున్నారు? ఎందుకంటే మీరు పొజిషన్లోకి వస్తున్నారంటే అసలు ఇట్స్ నాట్ ఎ జోక్. సో ఒకసారి మీకు ఆ జర్నీ గుర్తొస్తూ ఉంటే ఏది ముఖ్యంగా ఈ పార్ట్ నాకు గుర్తొస్తుంది అని చెప్పుంటారు కదా, ఎలాంటి పార్ట్స్ మీకు ఎక్కువ గుర్తొస్తూ ఉంటాయి? అక్కడ నుంచి వచ్చినప్పుడు తినటానికి కూడా లేవు.
తినడానికి లేదు, ఉండటానికి లేదు. సో మా బ్రదర్ ఇక్కడే ఉంటారు. ఇక్కడే ఉన్నప్పుడు నేను వాళ్ళ దగ్గరే ఉన్నాను. సో మా వదినికి నేను ఉండటం ఇష్టం లేదు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, తిట్టించుకున్నాను. సో వాళ్ళిద్దరి మధ్యలో నేను ఎందుకు వచ్చాను అన్న. పడదా నీకు మీ వదినకి? పడడం కాదు, సో నేను వాళ్ళ దగ్గర ఉండటం తనకి ఇష్టం లేదు. ఎందుకు అలా? ఏమో నాకు తెలీదు. ఎంతమంది మీరు ఇంట్లో ఫ్యామిలీ? అన్నయ్య, నేను, అమ్మ, నాన్న. మీ అన్నయ్య ఇక్కడనే ఉంటారా? ఇక్కడే ఉంటారు. బట్ ఇప్పుడు విడిపోయి ఉంటున్నారేమో. నేను ఇప్పుడు సింగిల్ గా ఉంటున్నాను. అన్నయ్య వదిన వాళ్ళు కలిసే ఉంటారు. ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు నన్ను వద్దంటుంది అక్కడ ఉండడానికి ఇబ్బంది అని చెప్పి? ప్రొఫెషన్ అయినా ఎవరి భార్య భర్తల్లో మధ్యలో ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ స్పేస్ వాళ్ళకు ఉండాలి, వాళ్ళ ఫ్రీడమ్ ఉండాలి. మేబీ అందుకే అనుకుంది. నాకు తెలిసింది మా అన్నయ్య నాకు సపోర్ట్ గా ఉంటారు. సో నాకు ఇక్కడ అన్ని తప్ప ఎవరు తెలియదు. హైదరాబాద్ అసలు హైదరాబాద్ కూడా తెలియదు నాకు. ఇప్పటికి కూడా నేను బయటికి వెళ్ళను, ఎక్కడికి తిరగను. ఇప్పుడు ఫ్రీ టైం అయితే జిమ్, డాన్స్, రెస్ట్, అంతే. ఎక్కడికి వెళ్ళను, ఇంట్లోనే ఉంటా. ఎప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్ కి? 1 year అవుతుంది వచ్చి. 1 year అవుతుంది. 1 year లో ఇన్ని సీరియల్, 2 సీరియళ్ళు, 5 సినిమాలు. ఏంటలా? ఏమో లక్. అవకాశాలు వస్తున్నాయి. కొంతమంది అయితే కొన్ని ఏళ్ల తరబడి మన ఈ ఇండస్ట్రీలో ఉన్నారు. సినిమా అవకాశాలు లేక బాగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఏదో నక్కతోకైనా దొక్కినట్టున్నారు మీరు. అదృష్టం మీ వెనకాల వస్తుంది. ప్రాపర్ మొత్తం అక్కడేనా? శ్రీకాకుళం. ఎడ్యుకేషన్ విషయానికి వస్తే? బిఎస్సి చేశానండి, నర్సింగ్ చేశారు. మరి ఇంట్లో వాళ్ళు అన్నీ అంతవరం చదువుకున్నావు, ఎందుకు ఈ లైఫ్ జాబ్ చేసుకో అని చెప్పి? నేను జాబ్ చేశాను. నా ఫస్ట్ శాలరీ 4K. 4,000. ఎందులో చేశారు జాబ్? ఫస్ట్ హాస్పిటల్లో చేశాను. నర్స్ గా చేశాను. స్టార్టింగ్ ఎంతమంది పేషెంట్ పడేసినావు? అదేం లేదు, మంచిగానే చూసుకుంటాను. సో అందరూ చూడగానే ఉన్న రోగాలు, జబ్బులు అన్ని పోయినట్టున్నాయి. సో అలాగా జాబ్ చేస్తూ జాబ్ మానేసి యాక్టింగ్ ఫీల్డ్ కి వచ్చాను. ఓకే, ఫస్ట్ నర్సింగ్ చేస్తారు. దాని తర్వాత హైయెస్ట్ శాలరీ ఎంత? 20,000. ఓకే, ఇప్పుడు పర్ మంత్ 2 లక్షలు సంపాదిస్తున్నావు. బిజీ ఆర్టిస్ట్ అమ్మా మీరు ఇప్పుడు. అంటే మాక్సిమం ఇంత అమౌంట్ అని అలా చెప్పకూడదు. ఒక 2 lakhs దాకా సంపాదిస్తున్నావు. అయితే ఇప్పుడు కొడితే 20,000 నుంచి 1 year లో 2 లక్షలు అదృష్టం చేసుకొని పోతున్నావు కదా. సో ఇంకోటి, నువ్వు పాటలు కూడా బాగా చాలా మంచిగా పాడతావు అంట. నేను పాటలు పాడను. ఆటలు కూడా ఆడను. ఓకే, నీకు ఇష్టమైన గేమ్ ఏంది? నాకు ఇష్టమైన గేమ్ నాకు తెలిసింది ఒకటే జిమ్. అదే నాకు గేమ్ అంటున్నాను. నాకు గేమ్స్ రావు. చిన్నగా ఉన్నప్పుడు నువ్వు చెప్పుడు? చిన్నగా ఉన్నప్పుడు ఖోఖో ఆట ఆడాను. పట్టుకున్నావు? ఎవరన్నా పట్టుకున్న అమ్మాయిలనే పట్టుకున్న, అబ్బాయిలను పట్టుకోలేదు. ఏమంది వాళ్ళు పట్టుకుంటే? వద్దన్నారు. ఇంకొక గేమ్ చెప్పాలి అంటే చాలా ఉన్నాయి కదా. కబడ్డీ కూడా ఆడాను. లెమన్ స్పూన్ ఆడినావు ఎప్పుడైనా? ఆడాను. నిజంగా చెప్పు. నిజంగా ఆడాను. చిన్నప్పుడు 6th class లో, 6th 7th. స్పూన్ ఎక్కడ పెట్టుకుంటారు? నోట్లో. ఇది మన లెమన్ స్పూన్ పైన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? వాక్ చేస్తారండి పెట్టుకొని ఉరుకుతారా? ఆడినావు? గుర్తుందా గేమ్? ఆడినా. ఇంకోటి, క్రికెట్ చూస్తావా నువ్వు బాగా? క్రికెట్ చూడను నేను, నాకు ఇష్టం లేదు క్రికెట్ చూడవు అసలు తెలీదు కూడా క్రికెట్ ఇప్పుడు చూడలేవు కూడా. ఓకే, క్యాచ్లు పడతావా? బాల్ తెలుసు మీకు? నార్మల్ బాల్ తెలుసు, క్యాచ్ పడతా. వచ్చా క్యాచ్ పట్టడం? వచ్చు. ఓకే, రెడీ ఉండు మరి. ఎందుకు అడగవా? ఎందుకండి? నేను చూస్తే ఆట జారిపోయేలా ఉంది. క్యాచ్ పడతావేమో అని చెప్పి. పడతాను. పడతావు కదా. ఓకే, ఇంకోటి, నాకు ఒకసారి నీ ఫోన్ ఇయ్యరా? ఓకే. నిజం చెప్పండి, నీ ఫోను ఫైర్ ప్రూఫా? ఎందుకు అలా అడిగారు? అంటే ఇంత అందమైన అమ్మాయి ఫోటోలు ఈ ఫోన్లు ఉంటే ఇంకా ఇది ఎలా తట్టుకుంటుందేమో అని చెప్పి నాకు అర్థమవుతుంది. అందుకోసమే అడుగుతున్నాను నేను. అవునా? ఫైర్ ప్రూఫే కదా. అవును. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇంకోటి మీరు చెప్పలేదు ఇప్పటిదాకా. ఏంటిది? క్రికెట్ చూడని చెప్పి చెప్పినారు. సో నార్మల్గా అది క్రికెట్ చాలా మంది చూస్తారు. అందులో కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, చెప్తావా? స్పోర్ట్స్ కి సంబంధించి కొన్ని అడుగుతా నేను. నాకు నిజంగా తెలియదు. స్పోర్ట్స్ చూడను. స్పోర్ట్స్ చూడవు? ఫ్రీ టైం అంతా స్లీప్ చేస్తాను. షూట్స్
జిమ్, డ్యాన్స్ క్లాసు, స్లీప్, ఇదే నా లైఫ్. పడుకుంటారు. పండుకొని ఏం చేస్తారు? నిద్రపోతాను. పండుకొని ఏం చేస్తావు? నిద్రపోతా అంటావు? పండుకొని తింటాను. అబ్బో టాలెంటెడ్. అదే అడిగి నన్ను పండుకొని ఏం చేస్తావో నేను అడగలేదు. పండుకొని ఏం చేస్తారు? పండుకొని ఎవరైనా తింటారు. ఓకే, ఇంకోటి అడుగుతా నేను, పొడుపు కథ. అది బట్టలు ఇప్పి బాయిలో దుంకుతుంది, ఏంది అది? తెలీదు. ఫ్రూట్, అది కూడా మంచి ఫ్రూటే. మీరు డైట్ చేస్తున్నారు కాబట్టి డైట్లో కూడా బాగా తింటారు దాన్ని. పైనాపిల్ కాదు. పపాయ కాదు. వాటర్ మిలన్. బట్టలు ఇప్పి బాయిలో దుంకుతుంది. బత్తాయి కాదు. ఆరెంజ్ కాదు. ఇంకేంటి? అది కొంచెం పొడుగు ఉంటుంది. బనానా. ఎస్, అంటే పొడుగు ఉంటుంది అంటే బనానా బనానా అని చెప్పారు, అర్థం కాలే నాకు. బనానా పొడవుగానే ఉంటుంది కదా. ఓకే, అది అడగవా నన్ను ఈసారి ఎందుకు అలా బట్టలు ఇప్పి బాయిలో దుంకుతుంది అని చెప్పి ఎందుకు అన్నావని? ఇప్పుడు అడుగుతున్నాను, చెప్పండి. బట్టలు బావిలో ఎందుకు దుగుతుంది? నువ్వు బనానా ఎట్లా తింటావు? తొక్క వలిచి. సరే, నేను చెప్పిన కదా ఎట్లా అని చెప్పి నేను క్వశ్చన్ వేసినావు, బట్టలు ఇప్పి బాయిలో ఎట్లా దుంకుతుంది అని చెప్పి. సో ఇది ఎగ్జాంపుల్, ఇది బనానా. ఒకసారి పట్టుకో, అది బనానా. దాన్ని ఎట్లా తింటావు నువ్వు? ఇలా తొక్క తీసి నోట్లో పెట్టుకొని తింటాం. అది బనానా, పెట్టుకో ఒకసారి. అయ్యో, ఇది బాటిల్ అండి. బనానా నువ్వు ఎంచుకొని పెట్టుకో ఒకసారి. అలా ఎలా పెట్టుకుంటాం? ఎప్పుడు పెట్టుకోలే బనానా నోట్లో? పెట్టుకున్నాను. పెట్టుకున్నావు కదా మరి. బానే ఉంటుంది బనానా స్వీట్. స్వీట్ అంటే ఎక్కువ ఇష్టమా నీకు, లేకపోతే హాట్ అంటే ఎక్కువ ఇష్టం? రెండు ఇష్టమే, ఎక్కువ స్వీట్ ఇష్టం. నువ్వు తిన్నది ఏంది నోట్లో పెట్టుకుంది, స్వీటా హాటా? స్వీట్. అంటే బనానాలు రెండు టైప్ ఉంటాయి కదా, కొంచెం కచ్చి బనానాలు కూడా ఉంటాయి కాబట్టి నేను అడిగితే ఎందుకు నవ్వుతున్నా నాకు అర్థమవుతలే. మీరు ఏం లేదండి, అందుకోసమే మనం తినేటప్పుడు ఆ తోలు ఉంటుంది కదా, ఆ తోలు తీసి మనం బయట పడేస్తాం. బయట పడేసి తింటాం. అంటే ఎక్కువ ఊర్లలో ఏం చేస్తారంటే ఆ బనానా తీసి తోలు తీసి బాయిలో పడేస్తారు అనమాట. అది ఎప్పటి నుంచో ఉన్న సామెత అది. ఓకే, సో ఇంకొకటి, నాకు నువ్వు ముందు నుంచే నాకు పరిచయం ఉంది కాబట్టి, సో ఇంకొక టాటో నీ బాడీ పైన ఉంది. ఆ టాటో ఎక్కడ ఉందో నాకు తెలుసు. అది మీరు ఒప్పుకుంటే మన వ్యూయర్స్ ఒకసారి ఆ టాటో చూపిస్తాం. ఓకేనా? ఒకసారి జూమ్ ఇన్ చేసుకో ఒకసారి. ఓకే, అక్కడంటే నేను ఎందుకు అడిగిన తెలిసి పడుతుంది, నీకు పాటలు అంటే ఇష్టం అని చెప్పి. సో అందుకోసమే అడిగిన నేను. వింటావా? నాకు మ్యూజిక్ ఇష్టం, వింటాను. తక్కువ పాడతాను, ఎక్కువ మ్యూజిక్ వింటూ పడుకుంటా. ఎలాంటి సాంగ్స్ ఎక్కువ వింటూ ఉంటావు? ఫీల్ సాంగ్స్, లవ్ సాంగ్స్, మెలోడీ. ఓకే, మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో న్యాచురల్ స్టార్ నాని. ఎందుకలా నాని? న్యాచురల్ గా ఉంటుంది, తను న్యాచురల్ గా ఉంటారు. సో నేను న్యాచురల్ గా ఉంటా. నేను న్యాచురల్ గా ఉంటా. మరి నానికి నాకేం తక్కువ? కొట్టగా నాని ఫ్యాన్స్ అందరు వచ్చి నన్ను. ఓకే, నాని అంటే ఇష్టం. హీరోయిన్ లో నిత్య మీనన్. ఓకే, చాలా మంది ఉన్నాక నిత్యం మీననే అని చెప్పి ఎందుకు అంటున్నావు? కొంచెం పోలికలు కలుస్తాయి నాలో అంటారు చాలా మంది. ఓకే, ఓహో, నిత్య మీనన్ లో మీలో హైట్ తక్కువ కదా, షార్ట్, అందుకే అందుకే నిత్య మీనన్.